ఈ వీడియో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటిది. మమ్మీ బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ చేస్తున్నారని చెప్పేసి నేను బిల్డప్ కొట్టుకుంటూ నేను ఎగ్ బుర్జీ చేస్తాను మమ్మీ అని ఆనియన్స్ కట్ చేస్తున్నాను. అవి నార్మల్ ఘాటుగా లేవు. మనం ఏడవాలంటే ఎవరు కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు. ఆనియన్స్ కట్ చేస్తే చాలు అనిపించింది, అంత ఘాటు ఉండే. ఫైనల్లీ ఎలాగో అలా కట్ చేశాను. మీకు ఈ కాంబినేషన్ ఇష్టమా? చాయ్ ఇంకా చపాతి. మా మమ్మీ చపాతి చేసినప్పుడల్లా ఒకటి చాయ్లో తింటారనమాట. ఇంకా ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఎగ్ బుర్జీ కూడా మమ్మీయే చేసింది. పొయ్యి పైన పెట్టేసి పైకి వెళ్ళిపోయాను. ఇంక వచ్చే వరకు మాడిపోతుందని మమ్మీ చేశారనమాట. మమ్మీతో అట్లా మంచిగా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసాము నేను మమ్మీ. మా మమ్మీకి నేను పోతున్నానని కూడా చెప్తలేను. నేను చెప్తే మా మమ్మీ డాడీ అస్సలు వెళ్ళనివ్వరు. ఇంకా 1 వీక్ ఉంది కదా బేటా స్కూల్స్ కి, వెళ్ళు తర్వాత అని అంటారని చెప్పేసి చెప్పలేదనమాట మా మమ్మీకి డాడీకి. నేనేమనుకున్నానంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాము అంటే ఇంకా మా హస్బెండ్ అన్నారు వస్తాను పికప్ చేసుకోవడానికి అంటే, ఇంకా మా హస్బెండ్ వస్తున్నారని చెప్పేసి ఈవినింగ్ చేస్తానన్నారు మమ్మీ ఫిష్ కర్రీ. ఇంకా మా ఆయన లంచ్ చేస్తారని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేయగానే మమ్మీ ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేశారు, ఫిష్ కర్రీ. వేడిగా కర్రీ కాగానే మా హస్బెండ్ అయితే తినేసారు. మా మమ్మీకి చెప్పిన అనమాట వెళ్తాను మమ్మీ అని. అట్లా సడన్ గా చెప్పేసరికి మా మమ్మీకి ఫుల్ బాధ అనిపిస్తుంది. మేము ఇంటికి వచ్చినాక వీడియో కాల్ చేస్తే ఎట్లా ఏడుస్తుందో చూడండి. నాకు ఫుల్ బాధ అనిపించింది మమ్మీ అట్లా ఏడుస్తుంటే.